బీసీల అభ్యున్నతికి కృషి చేసింది వైఎస్ఆర్సీపీనే అని చెప్పారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీలకు 34% రిజర్వేషన్లతో తాము ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారని చెప్పారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే, వద్దని చెప్పేది చంద్రబాబే అని, కోర్టుకు వెళ్లొద్దని దొంగేడుపులు ఏడ్చేది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. తమ కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం నిజంగా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పేది మళ్ళీ ఆయనే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. ఏపీలో కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే నమోదైందన్నారు. ఇలాంటి పరిస్థితి ఉందని కనీసం చంద్రబాబు గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేవలం 80% సాగు మాత్రమే నమోదైందని చెప్పారు వైఎస్ జగన్. చంద్రబాబు తీరు కుంభకర్ణుడి మాదిరిగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాలు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే
91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. రాష్ట్రంలో 28 జిల్లాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమతో పాటు కోస్తాలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులు ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవటం లేదని వైఎస్ జగన్ రెడ్డి మండిపడ్డారు. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న పంటలకు నీళ్లిస్తామని మంత్రులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారని, ఇప్పుడు రైతులంతా పెట్టుబడులు పెట్టి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మేల్కోలేదని మండిపడ్డారు. ఓవైపు వర్షాలు లేక సంక్షోభం వచ్చిందని, మరోవైపు మానవత్వం లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మధ్యలో జూలై 10న పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్ట కష్టాలు పడి విత్తనాలు ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేక వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు, జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు, జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు, జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులు ఇచ్చి, అటు చూడ ఆ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు.